నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. హిందూ హృదయ సామ్రాట్ ధర్మ పరిరక్షణలో వీరవిరాట్ 17 ఏళ్లకే శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు, మొఘలు సైతం వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు, 27 ఏళ్లపాటు యుద్ధభూమిలో వెన్నుచూపని శత్రుభయంకరుడు, 300 కోటలకు అధిపతి, 3000 ఏళ్లైనా తగ్గని శివాజీ ఖ్యాతి మేరు నగధీరుడు, మరాఠ యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సరస్వతి శిశుమందిర్ ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై! ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై! జై భవానీ వీర శివాజీ! జై భవానీ వీర శివాజీ! భారత్ మాతా కీ జై! వందే మాతరం! ఆవాజ్ దో! ఆవాజ్ దో! వీర శివాజీ! జై భవానీ వీర శివాజీ! ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! బీజేపీ జిందాబాద్! బీజేపీ జిందాబాద్! వందే మాతరం! వందే మాతరం! వీర శివాజీ! జై భవానీ వీర శివాజీ! వందే మాతరం! వందే మాతరం! ఈ రోజు కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ముఖాముఖి సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ షక్కార్, లక్ష్మీ కాంతారావు, మదన్ మోహన్ రావు గారు హాజరై నిరుద్యోగుల పోరాటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పట్టభద్రులంతా ఏకమై తమ మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుని మన పట్టభద్రుల సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్లోని 33/11 kV ఉప కేంద్రమును కలెక్టర్ సందర్శించారు. విద్యుత్ సరఫరా ఎక్కడి నుండి వస్తుంది, ఎంత మేరకు సరఫరా చేయబడుతుంది, ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు ఎలా తీసుకుంటారు, ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటారు అనే విషయాలను విద్యుత్ శాఖ ఎస్సీ ఎన్ శ్రావణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. 132/33 kV సబ్ స్టేషన్ కామారెడ్డి నుండి సరఫరా అవుతుందని, 25 MVA ట్రాన్స్ఫార్మర్స్ నుండి 33/11 kV సబ్ స్టేషన్లోకి కన్వర్ట్ చేయబడి పలు మార్గాల గుండా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అంతకు ముందు ఏసీ, డీసీ కంట్రోల్ ప్యానెల్ను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్ పంపిణీ నుండి వస్తున్న విద్యుత్ పలు మార్గాల గుండా సరఫరా చేయబడుతున్న వివరాలను ఎస్సీ కలెక్టర్కు వివరించారు. ఈ స్టేషన్లో రౌండ్ ద క్లాక్ సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీఈ కిరణ్ చైతన్య, ఏఈ వెంకటేష్, డీఎంఆర్టీ నాగరాజు, ప్రొటెక్షన్ ఏడీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణ నాయకుల సమావేశం పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఖాయం అని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఉన్న ప్రతి ఓటరును కలిసి బీజేపీ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలకు మొదటి స్థానంలో ఉన్న వారి పేర్ల ముందు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని అన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 89,900, వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.